సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు నటించినటువంటి 'రాజ్‌మహల్' 1972 సంవత్సరంలో రిలీజ్ అయింది. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో ప్రేక్షకాదరణ పొందింది. చాలామంది ఈ సినిమాని చాలా ఆనందంగా, ఎగ్జైట్మెంట్‌తో చూసినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్‌లో చాలానే ఉన్నాయి. ఎంతటి ఎగ్జైట్మెంట్ అంటే, ఈ సినిమా చూసిన తర్వాత రాత్రిపూట సెకండ్ షో అయిపోయిన తర్వాత ఒంటరిగా రావటానికి చాలామంది భయపడ్డారు. ఈవెన్ ఇద్దరు ముగ్గురు కలిసి నడవాలన్నా కూడా భయపడినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి. ఈరోజు యూట్యూబ్లో ఈ సినిమా అవైలబిలిటీలో ఉంది. యూత్ చాలామంది చూసి ఆ రోజుల్లో ఇంత భయపడవలసిన అవసరం ఏముంది అనుకుంటారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ప్రజలకు ఉన్నటువంటి సైకాలజీ, ఇంతకంటే గొప్ప మరి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఆ రోజు ఏమి రాలేదు కాబట్టి, ఇవే ఒక హైలైట్గా ఉండేవి కాబట్టి ఆ రోజు ప్రేక్షకులు అంత భయపడేవాళ్ళు. పైగా థియేటర్ ఎఫెక్టు, అలాగే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి క్వాలిటీ, అలాగే ఈ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ షాడోస్, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేసేవి. ముఖ్యంగా హీరోగా సూపర్ స్టార్ కృష్ణ సాహస కృత్యాలు, అలాగే విలన్గా మరి రెబల్ స్టార్ కృష్ణరాజు చేసేటువంటి ఆ దురాఘాతాలు, ఇవన్నీ కూడా ప్రేక్షకుల మధ్యలో ఒక రిజిస్టర్ అయిపోయాయి. అందుకనే 'రాజమహల్' ఆ రోజు ప్రేక్షకుల్ని మదిలో అంతే చిరస్థాయిగా ఉండిపోయింది. 1972లో 'రాజమహల్' అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది కదా. దానికి 2 సంవత్సరాల ముందు ఒక కన్నడ సినిమా కూడా మన తెలుగులో ఒక పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. అదే 'రంగమహల్ రహస్యం'. అది కన్నడలో 'రంగమహల్ రహస్య' అని వస్తే, తెలుగులో 'రంగమహల్ రహస్యం' అని చెప్పి డబ్ చేశారు. మన తెలుగు హీరోయిన్గా నటించినటువంటి భారతి ఆ సినిమాలో కూడా హీరోయిన్, శ్రీనాథ్ ఆ సినిమాలో హీరోగా నటించారు. ఇందులో ఒక ముసుగు వ్యక్తి ఒక ప్యాలెస్లో మర్డర్స్ చేస్తూ ఉంటాడు. గుప్త నిధులు ఉన్నాయని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి ఆ మహల్లో ఈ జరిగే మర్డర్స్కి మిస్టరీ ఏంటో తెలియదు. కానీ చివరికి తెలియదు ఏంటంటే, ఒక ఆలయ పూజారే ఈ మర్డర్స్ చేస్తున్నాడని తెలియటంతో ప్రేక్షకులు ఆ సినిమాని ఊపిరి బిగబెట్టి చూశారు. బహుశా మీకు అన్వేషణ సినిమా 1985 కూడా గుర్తుకొస్తుంది కదా. కొంతవరకు ఆ ఛాయలు కూడా ఆ సినిమాలో కనిపిస్తాయి. ఏదేమైనా ఆ సినిమా క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్ని 'రాజమహల్' కంటిన్యూ చేసింది. 'రాజమహల్' కూడా అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వచ్చేప్పటికి చాలా పకడ్బందీగా అల్లినటువంటి స్టోరీ. రత్నకుమార్ అంటే రెబల్ స్టార్ కృష్ణరాజు ఒక విలన్, దురాఘాతాలు చేసేటువంటి వ్యక్తి. అతనికి ఒక వ్యక్తి తారసపడతాడు. అతనే రఘు. సామాన్య వ్యక్తిగా కనిపించే వ్యక్తి అతను సామాన్యుడు కాదు. ఒక జమీందారు బిడ్డ, స్వస్థితితో ఎదగాలని చెప్పి హైదరాబాద్కి వచ్చేస్తాడు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఏంటంటే, హైదరాబాదులో ఉండేటువంటి చార్మినారు, రవీంద్ర భారతి, నాంపల్లి, సాలార్జంగ్ మ్యూజియం, ఇలాంటి ప్రదేశాలన్నీ కూడా వీళ్ళు చూస్తున్నట్టుగా చూపిస్తారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు అలనాటి భాగ్యనగరం, అలనాటి ప్రదేశాలు, నిర్మానుష్యంగా ఉన్నటువంటి రోడ్లు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. ఆ రోజు ఉన్న హైదరాబాదు, ఇప్పుడున్న హైదరాబాదు ఎంత మార్పు వచ్చిందో కదా అని ఈ సినిమా చూస్తే మనం అనుకోకుండా ఉండలేం. ఆ విధంగా అతని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్న అతను, కృష్ణరాజుకి అర్థమయ్యే విషయం ఏంటంటే, అతను ఒక పెద్ద ఆస్తికి వారసుడు. పైగా పేపర్లో ఒక ప్రకటన కూడా వస్తుంది, ఆ ఆస్తికి వారసుడు కాబట్టి అతనికి అందజేస్తాను ఈ సొమ్మని కూడా అందులో సారాంశం. ఇది తెలుసుకున్నటువంటి కృష్ణరాజు ఒక ప్లాన్ పన్నుతాడు. అతను ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్తాడు. అతని మెడలో ఉన్న చైను లాగేసి పైనుంచి కిందకి తోసేస్తాడు. ఆ చైన్ మెయిన్ కీలకం, ఎందుకంటే అతనే వారసుడు అని చెప్పేటువంటి ఒకే ఒక ఆధారం ఇప్పుడు కృష్ణరాజు చేతికి అందింది, అతని మెడలో అలంకరించబడింది. అయితే ఈ హత్యని కళ్ళారా చూసినటువంటి ఒక వ్యక్తిని కృష్ణరాజు గమనించి అతనికి చావచేత కొడతాడు. పైగా అతని దగ్గర ఉంటే డబ్బున్న సూట్ కేసు కూడా ఎత్తుకొని పారిపోతాడు. వెళ్ళి అదే సంస్థానంలోకి వెళ్ళి తను వారసుడు అని చెప్పి అక్కడున్న వాళ్ళందరినీ కూడా నమ్మిస్తాడు. కానీ ఈ బాధితుల్లో ఒకళ్ళకి కుమారుడైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఒక సిఐడి ఏజెంట్గా ఆ మందిరంలోకి, ఆ ప్యాలెస్లోకి ప్రవేశిస్తాడు. ఇతను గుట్టు రట్టు చేయాలని అనేక ప్రయత్నాలు
చేయటం మొదలు పెడతాడు. ఈ సినిమాలో హీరోయిన్ విజయలలిత అందులో ఒక అద్భుతమైన పాట కూడా ఉంది. ఈ పాటనే మనం ఒక హర్రర్ పాట అనుకోవచ్చు, లేదా దయ్యం పాటను కూడా అనుకోవచ్చు. నన్నే తెలుసుకో లేదా నన్నే కలుసుకో అనేటువంటి పాట ఎంత గొప్పగా ఉంటుందంటే, నీవే తెలుసుకో నువ్వే కలుసుకో అనేటువంటి ట్యూను ఎలా ఉంటుందో అంత గొప్పగా ఈ ట్యూన్ని అల్లారు. పైగా ఈ పాట సినిమాలో ఒక్కసారి కాదండి, అనేక సార్లు మీకు వినిపిస్తూ ఉంటుంది. తెల్ల చీర కట్టుకొని ఒక దయ్యం తిరిగేటువంటి పాట ఈ సినిమాకి హైలైట్ అయితే, ఈ సినిమా ఆద్యంతం కూడా ప్రేక్షకులను భయపెట్టేటువంటి ఒక పాటగా కూడా ఇది ప్రాచుర్యం పొందింది. ఆ రోజుల్లో ఎస్పెషల్లీ 1970s నుంచి 1979 వేటగాడు వరకు కూడా మనం సినిమాలు కనుక ట్రెండ్ను పరిశీలిస్తే ఒక దయ్యపు సాంగ్ని కంపల్సరీ కూడా పెట్టేవాళ్ళు. ఆ దయ్యపు సాంగ్ ఎంతవరకు ఉండేదంటే అది ప్రేక్షకుల్ని భయంతో కట్టిపడేసేది. ఈవెన్ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో ఈ పాటలు కనుక వచ్చినప్పుడు చాలామంది ఆ సినిమా చూస్తున్నారు కాబట్టి ఆ పాట వింటున్నప్పుడు భయపడేవాళ్ళు. చిన్నపిల్లలు అయితే దుప్పటి ముసుగేసుకొని పడుకొని ఆ పాటని ఎంజాయ్ చేస్తూ వినేవాళ్ళు. చాలామంది పెద్దవాళ్ళు కూడా భయపడుతూ ఈ పాటని వినేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో వేరే దూరదర్శన్ లేదు, వేరే ఎంటర్టైన్మెంట్స్ లేవు. కాబట్టి ప్రజలు కూడా ఆ రోజుల్లో లిమిటెడ్గా ఉన్నటువంటి ఆ ఎంటర్టైన్మెంట్నే వాళ్ళు ఆనందించేవాళ్ళు. బహుశా 1970sలో ఆ రోజుల్లో సినిమా చూసిన వాళ్ళకి ఈ పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడైతే సూపర్ స్టార్ కృష్ణ రంగప్రవేశం జరిగిందో ఒక్కొక్క ఆధారాన్ని సేకరించి అతను ముందు పెట్టి ఇతను అసలైన వ్యక్తి కాదని నిరూపించే ప్రయత్నం చేయడంతో అప్పుడు కూడా కృష్ణరాజు నిరాకరిస్తాడు. నేనే అసలైన వారసులని చెప్పడంతో చివరికి క్లైమాక్స్లో చనిపోయాడనుకున్న రఘు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఎదురు తిరిగినటువంటి రెబల్ స్టార్ కృష్ణరాజుని లొంగ తీసుకొని అతన్ని బంధించి తనకున్నటువంటి ఒక సిఐడి పవర్ ఏంటో చూపించేటువంటి వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణ చెలరేగిపోతాడు. మొత్తం మీద ఈ సినిమా ప్రతి రీలు కూడా ఒక ఆసక్తికరంగా ఉంటుంది, గొప్ప మలుపు ఉంటుంది. గొప్ప మలుపులో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, థ్రిల్లింగ్లో ఒక సస్పెన్స్ ఉంటుంది. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణరాజు ఆయన మొహం మీద పడేటువంటి వెలుతురు, అంటే మొహంలో చూపించేటువంటి భావావేశం, షాడోస్ ఈ సినిమాకి విలనిజానికి ప్రతీకలుగా నిలిస్తే, మరొక పక్కన దయ్యం పాటలో విజయలలితను చూపించే కెమెరా వర్క్ కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్గా నిలుస్తుంది. ఆ రోజుల్లో మనకు హాలీవుడ్ టెక్నాలజీ లేదు, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లేవు, ఉన్నది కెమెరా వర్క్ మాత్రమే. రామనారాయణ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా కెమెరా వర్క్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఆ షాడోస్తో అద్భుతంగా ప్రతి సీన్ని కూడా మలిచారు. ఈ సినిమా ఆ రోజుల్లో రాజ్మహల్ అనేటప్పటికీ ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది. అయితే చాలామందికి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఈ మహల్ ఏంటంటే అని చెప్పేసి. ఒక సినిమా థియేటర్స్లో కూడా మీకు మహల్ అని పేరు ఉండేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కందుకూరు కనుక చూసుకుంటే కందుకూరులో ఒక థియేటర్ పేరు రాజ్మహల్. రాజ్మహల్లోనే ఈ రాజ్మహల్ సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు నేను చూడటం జరిగింది. అలాగే మీకు లీలామహల్ థియేటర్ ఉంది, లీలామహల్ కూడా చూడండి, చివర మహల్ అని చెప్పి వస్తుంది. అలాగే నెల్లూరులో కనక మహల్ అని ఒకటి ఉంది, ఇప్పుడు లేదు, మూసేసి ఉంది అది. అక్కడ వేరే మల్టిప్లెక్స్ వచ్చేసింది, కనక మహల్ అది మహల్ అనే వస్తుంది. అలాగే రంగమహల్ అని కూడా నెల్లూరులో ఒక థియేటర్ ఉంది. అలాగే విజయమహల్ అనే ఒక థియేటర్ ఉంది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద థియేటర్స్ కూడా మహల్ అని చెప్పి పేరు పెట్టేవాళ్ళు. అలాగే పెద్ద పెద్ద రాజప్రసాదాలకు కూడా మహల్ అని చెప్పి ఉండేది. ఈవెన్ పల్లెటూళ్ళలో జమీందారీ కుటుంబ వ్యవస్థలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినప్పుడు ఆ బిల్డింగ్ చివర మహల్ అని చెప్పి ఆ పేరు పెట్టుకునేవాళ్ళు. బహుశా పల్లెటూరు వాతావరణం బాగా తెలిసిన వాళ్ళు 1960s 1970sలో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమాలో కూడా రాజ్ మహల్ అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ పేరు పెట్టారు. ఆ బిల్డింగ్లో జరిగే దురాఘాతాలని ఎలా అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుందో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ ఇందులో మనకు చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గురించి మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే,
మెరుపు వేగంతో చేసేటువంటి ఫైట్స్, అలాగే డిటెక్టివ్ అంటే అపరాధ పరిశోధన, ఏ విధంగా కృష్ణరాజు బ్యాక్గ్రౌండ్ చెక్కింగు, అతన్ని ఒక దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆ రోజుల్లో యువతను బాగా ఆకర్షణీయంగా మార్చాయి. చాలామంది యువత సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చూసి మేము కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి అని ఇంట్రెస్ట్ చూపించి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా యువతకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మరొక గొప్ప చిత్రం రాజమహల్. రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా తన నటనని పరాకాష్ఠకి తీసుకెళ్ళిన ఈ సినిమా వాళ్ళిద్దరి మధ్య నడిచిన అనేక సినిమాల్లో ఒక గొప్ప మైలురాయి, మైలు స్టోను అని చెప్పి మనం చెప్పక తప్పదు. రాజమహల్ మీరు ఆ రోజుల్లో చూడకపోయి ఉంటే అప్పుడు అనుభూతి వేరండి థియేటర్స్లో, ఇప్పుడు యూట్యూబ్లో అనుభూతి కూడా వేరు. అయినా సరే ఒక్కసారి చూసి ఆనందించి మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ముఖ్యంగా మీకు ఆ రోజుల్లో చూసిన అనుభూతి కనుక ఏదైనా ఉంటే అది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటిని కూడా నేను తప్పకుండా టెలికాస్ట్ చేస్తాను. మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.